నమస్తే, వెల్కమ్ టు టీవీ4 తెలుగు న్యూస్. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండల టాపర్ గా 480 మార్కులతో కిముడు తనుశ్రీ నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం విడుదలైన 10వ తరగతి ఫలితాలలో ముంచంగిపుట్టు మండలంలో 31.25% ఉత్తీర్ణత సాధించారని ఏటీడబ్ల్యూ స్వర్ణలత మండల విద్యాశాఖ అధికారులు కృష్ణమూర్తి రత్నకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు బుధవారం మీడియాతో మాట్లాడుతూ 2024-25 విద్యా సంవత్సరం 10వ తరగతి ఫలితాలలో మండలంలో గల బంగారుమెట్ట పాఠశాల విద్యార్థిని కిముడు తనుశ్రీ 480 మార్కులతో మండల టాపర్ గా నిలిచిందని, టాపర్ గా నిలిచిన తనుశ్రీని అభినందిస్తున్నామన్నారు. మండల వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలలో 448 మంది విద్యార్థులు హాజరు కాగా 140 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. మండలంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి తమ వంతు సహాయ శక్తులా కృషి చేస్తున్నామని అన్నారు. మండల వ్యాప్తంగా పాఠశాల భవనాలు లేని 43 పాఠశాలలకు గాను మొదటి విడతగా 16 పాఠశాలలకు నూతన భవనాలు మంజూరు అయిందని, ఒక్కొక్క పాఠశాలకు 13 లక్షల రూపాయలు మంజూరు కాగా ప్రధానోపాధ్యాయుల ఖాతాలో మొదటి విడతగా 5 లక్షలు జమ చేయడం జరిగిందని అన్నారు. మిగిలిన పాఠశాలలకు కూడా 2 విడతలు త్వరగా మంజూరు అవుతుందని వారు తెలిపారు. 479 మార్క్స్తో సెకండ్ ప్లేస్లో ఉన్నారండి. ఇప్పుడు అకాడమిక్ స్టాండర్డ్స్ ఈ ఇయర్ చూసుకున్నట్లయితే 3rd క్లాస్ నుంచి ఆశ్రమ స్కూల్స్లో 3rd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు కూడా బేస్ లైన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశాము. ఎండ్ లైన్ టెస్ట్ కూడా ఈ మంత్ ఎండింగ్లో పెట్టడం జరిగిందండి. రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. కంపేర్ చేసుకుంటే మిడ్ లైన్తో కంపేర్ చేసుకుంటే ఎండ్ లైన్ టెస్ట్ రిజల్ట్స్ చాలా బాగున్నాయి. ఫర్దర్గా ఇది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి స్టూడెంట్స్ కూడా బాగా పికప్ అయ్యారు. ఇలాగే ఇంప్రూవ్మెంట్ కూడా కనిపిస్తుందండి ముంచంగిపుట్టు మండలంలో. నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే, అంటే బేస్ లైనే కాకుండా ఈ బేస్ లైన్లో ఎవరైతే పిల్లలు బాగా చదివారో ఇయర్ నెక్స్ట్ టైం నుంచి వాళ్ళకి జనరల్గా క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తామండి. నా పేరు రత్నకుమార్ అండి. నేను మండల పరిషత్ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ 2గా చేస్తున్నాను ముంచంగిపుట్టు మండలంలో. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎస్ఎస్సి రిజల్ట్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. దాంట్లో మన ముంచంగిపుట్టు మండలంలో రిజల్ట్ అనేది 31.25%గా పాస్ అవ్వడం జరిగింది. దీంట్లో ఎపీర్ అయిన వాళ్ళు తీసుకున్నట్టయితే 448 మంది ఎపీర్ అయినట్టయితే 140 మంది పాస్ అవ్వడం జరిగింది. 308 మంది పోయారు. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క రకంగా వస్తుంది పాస్ పర్సెంటేజ్ అనేది. దీంట్లో ఎక్కువగా హైయెస్ట్ మండల పర్సెంట్ అనేది 480 మార్కులు. కిముడు తనుశ్రీ అనే అమ్మాయికి 480 మార్కులు వచ్చి మండల ఫస్ట్గా అమ్మాయి సెలెక్ట్ అవ్వడం జరిగింది. జీటీడబ్ల్యూహెచ్ఎస్ గర్ల్స్లో బంగారుమెట్ట చెందిన స్కూల్కి చెందిన అమ్మాయి తను. నెక్స్ట్ సెకండ్గా వచ్చిన అమ్మాయికి హైయెస్ట్ మార్క్స్ 479. పాంగి కృష్ణలాల్ అనే అమ్మాయికి, ఆ అమ్మాయి ముంచంగిపుట్టు గర్ల్స్ బాయ్స్ అబ్బాయి రావడం జరిగింది. నెక్స్ట్ థర్డ్గా 441 మార్కులతో ముంచంగిపుట్టు గర్ల్స్ 2 అమ్మాయి పింకీ అనే అమ్మాయి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇది మన మండలంలో ఎస్ఎస్సి రిజల్ట్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ తాలూకా రిజల్ట్. సో పాస్ పర్సెంట్ ఏమో ట్రైబల్ వెల్ఫేర్లో తీసుకున్నట్టయితే 39% వచ్చింది. అలాగే గవర్నమెంట్ జిల్లా పరిషత్లు తీసుకుంటే 10%గా పాస్ పర్సెంటేజ్ అనేది వచ్చింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు కె కృష్ణమూర్తి, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ 1 ముంచంగిపుట్టు మండలం. ఈ విద్యా సంవత్సరంలో 2024-25 విద్యా సంవత్సరంలో మరి మనకు 31.25% మనకు మండలంలో వచ్చింది. ఇందుకు గాను కిముడు తనుశ్రీ 480 మార్కులతో మండల టాపర్గా నిలిచింది. ఖచ్చితంగా అమ్మాయికి అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన మండలంలో మన విద్యా వ్యవస్థ బలోపేతానికి అన్ని విధాలుగా మేము సాయశక్తులు కృషి చేస్తున్నాము. అందులో భాగంగానే పిల్లలందరూ కూడా బేస్ లైన్ టెస్ట్, అదేవిధంగా మిడ్ లైన్, ఎండ్ లైన్ టెస్టులు కూడా నిర్వహించడం జరిగింది. వాళ్ళని గ్రేడ్ని ఆధారంగా వాళ్ళ యొక్క విద్యాభివృద్ధికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా మన మండలంలో సుమారుగా 43 స్కూల్స్ బిల్డింగ్ లిస్ట్ స్కూళ్ళు ఉన్నాయి. అందులో భాగంగానే మనకు ఈ ఫస్ట్ విడతగా 16 స్కూల్స్ మనకు శాంక్షన్ అయ్యడం జరిగింది. అందులో ఒక్కొక్క స్కూల్కి 13 లక్షల చొప్పున
మొదటి విడతగా 5 లక్షలు మరి సంబంధిత హెచ్ఎంసీ అకౌంట్లో అది జమ చేయడం జరిగింది. రెండో విడత మిగతా ఏవైతే బిల్డింగ్ లెస్ స్కూల్స్ ఉన్నాయో అవి కూడా పూర్తి చేయడం గాను సెకండ్ విడతగా అది మంజూరు అవుతాయి. మరి అదేవిధంగా మరి ఈ విద్యా వ్యవస్థలో బలోపేతానికి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా మేము ఇదే ఉత్సాహంతో మరి అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మేము ముందుకు మరి తీసుకెళ్ళి మరి విద్యా వ్యవస్థ బలోపేతానికి మేము శాయశక్తుల్లో మేము కృషి చేస్తానని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను.